శ్రీరంగాయ సపరివారాయ శ్రీరమా సత్యనారాయణ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సంభ్రాజంజ విరాజంజ అలా కాదు ఇలా వాయించండి. మిస్టర్ భగత్, నీ బోర్ సౌండ్ కి మా ఆవు పారిపోయిందా? ఐసీ ఐసీ కాదు, క్యాష్ కట్టు. ఎంత? 50,000. 50,000? సన్నాయి సౌండ్ కి బెదిరిందనుకో 10,000. నీ మిలిటరీ బోర్ సౌండ్ కి బెదిరింది కాబట్టి 50,000. మరి ఎక్కువలేవా? ఊరుకవాయా, 110 లీటర్లు పాలిస్తుంది. 110? మామూలుగా అయితే 10. నీకు బెదిరి పారిపోయింది కాబట్టి 110. కాదమ్మా, క్యాష్ కట్టు, క్యాష్. ఏంటో రాస్తున్నావు? టైం దొరికింది, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అంత దూరా? ఆఫీస్ లో సిన్సియర్ గా పనిచేస్తే చాలు. బ్రహ్మ విష్ణు శివాత్మకం సత్యదేవ. బయట ఐస్ క్రీమ్ వచ్చింది, డబ్బులు అత్త. ఐస్ క్రీమ్ లేదు, ఏమీ లేదు, పోతలకి. నిన్ను అడగలేదుగా, అత్తేని అడిగా అంటుంటే నా తల ఇరుక్కుపోయింది. పెట్టారా? అయ్యి బాబు, నా బిడ్డ బామర్ది ఇంజనీరింగ్ చేస్తానని సిటీ తీసుకొచ్చి ఊతల్లో ఇరికించేస్తావా? ఏమిటా గోళ? పిల్లగంటలకే కిటికీలు ఇరికింది. అయితే ఏం చేస్తున్నారు? ఎవరి వీకల్నా అని పంచాయతీ చేస్తున్నట్టున్నారు. పంచాయతీ చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఇందా కొంచెం వర్క్ మిగిలిపోతాను. అక్కడ తలెక్కుపోయి పిల్లలు చావు బతుకుల్లో ఉంటే నువ్వు ఇక్కడ మిగిలిపోయి వర్క్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయదురా. ఆ పిల్లాన్ని నొప్పి లేకుండా ఎలా తీస్తావు? రాదు రాదు, వాస్తు దోషం. తప్పుకోండి, తప్పండి, తప్పండి. చూడన్నా, ఒక్కసారి హెడ్ పైకెత్తు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్నే చూస్తూ ఉండు. వెరీ గుడ్. ఫుల్. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు. నువ్వు కాదు, ఒక్కసారి హెడ్ ని రైట్ కి టర్న్ చేసుకుని పట్మలాగేసి. అది రాదు, ఇంటి వాస్తు ప్రకారం రాకూడదు. ఎదుగురా ఏడుతావు? ఆయన చెప్పేది విద్యవచ్చుగా. ఏమిటయ్యా ఆయన చెప్పేది? అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తాడు మీ గట్టికి? నూతుల్లో పూడికలు తీసేవాళ్ళ కనిపిస్తాడా? మీరు సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబురు తీసేవాళ్ళ కనిపిస్తారా? అసలు ఏంటయ్యా నువ్వు అసలు ఏమిటి నీ ఒపీనియన్? నాకు అర్థం కాదు. మీరు సార్ ఆ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఏ ఒపీనియన్ రాలేదు, నువ్వు ముయ్. అంతేగా సార్? వాళ్ళు దగ్గర కూర్చొని ఎవరుకుంటున్నారు? ఏమనుకోవట్లేదండి, ముందు నా బిడ్డ ఏడు పాపాలి. ఆపమనండి. ఆపాలంటే వాడు జీవులు తినాలి. తినమనండి. తినాలంటే కొనాలి. కొనండి. కొనాలంటే 500 కావాలి. ఇవ్వండి సార్. ఈశాన్యంలో ఉండవలసిన కిటికీ నైరుతిలో పెట్టేశారు. అర్జెంట్ గా ఈశాన్యంలో కన్నం కొట్టి కిటికీ అక్కడ పెట్టండి. అయితే కన్నం కొట్టేయమంటారా? తర్వాత ముందు గోడ బాలుకుంటే కిటికీ పిక్కాయి. నీ నోరు పడిపోను. బంగారు లాంటి కొత్త తిని కొలగొట్టమంట వెంట్రా. మరి ఏం చేస్తాం బాబా? సార్, కిటికీ స్క్రూలు వేసి ఫ్రేమ్ తీసేద్దాం సార్. నో, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోడు వెంట్రా బోడి. బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే బోడే బొడ్డే 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 బొడ్డే. సార్, మొన్న పిల్లలేమో ఎదవా ఎదవా అన్నారు, ఇప్పుడేమో ఏమో బోడి అంది. అంటే మీరు బోడెదవా? ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో 500 లాక్కుపోయాడు. రేపు పొద్దున ఇంకో కుష్టోడు వచ్చి ఒరే బోడెదవా నీ బూట్లు బాగున్నాయి ఈరా అంటాడు. ఇస్తారా? అరే ఏం సార్ మీరు సురక్షలు అయిపోయారు?